ఎన్నికల్లో నిన్న తిరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా మద్యాన్ని మొదట తిరుపతిలో నిషేధించండి, తిరుపతి పవిత్రతను కాపాడటానికి మీరు కృషి చేయండి అని మహిళల అందరూ కూడా ఆక్రందన వెల్లబుచ్చటం జరిగింది. అందుకోసమనే ఆ మహిళల ఆకాంక్ష మేరకు తిరుపతి పట్టణంలో మద్యాన్ని నిషేధించాలన్నటువంటి ఆలోచనతో నేను నిరాహార దీక్ష కూర్చోవటం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రభుత్వం మనుగడ కొనసాగించటం కష్టం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజల అభిష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి. తిరుపతి ప్రజలు తిరుపతి అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మద్యాన్ని నిషేధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఉండాలని అంటున్నారు మహిళలు. మద్యరహిత తిరుపతిని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షకు కూర్చున్న భూమన కరుణాకర్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. తిరుపతి పవిత్రతను కాపాడుకోవడానికి కరుణాకర్ రెడ్డి వెంట నడుస్తామంటున్నారు మహిళలు. నా పేరు షర్మిల. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు నిషేధించడం మంచి అభిప్రాయమని మేము కరుణాకర్ రెడ్డి గారికి సహాయంగా ఇక్కడ వచ్చి దీక్షలో కూర్చున్నామండి. అంటే మద్యం షాపులు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. మద్యం షాపులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అసలు బయట తిరగాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఆడవాళ్ళు బయట రావాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎలాంటి మద్దతు తెలుపుతారు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ అలాంటి అసాంఘిక పనులు ఉంటే బాగుండదు కాబట్టి అది మేము అందరం దానికి ఆమోదిస్తున్నామండి. మద్యం షాపులు ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది? మద్యం షాపుల వల్ల చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో మద్యం ఏర్లే ప్రవహిస్తుండము అనేది చాలా అనైతిక చర్య. అన్నగారు దీనికి మద్దతు, అన్నగారు ఇక్కడ నిరాహార చేస్తూ కూర్చుండడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. దానికి మేము మహిళలంతా మద్దతు తెలుపుతున్నాము. తిరుపతిలో సంపూర్ణ మద్యపానం జరగాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాము. ఇది వార్డు బాట్లో చాలా మంది మహిళలు మేము కరుణాకర్ రెడ్డి అన్నగారితో చెప్పడం జరిగింది. తిరుపతిలో మద్యపాన నిషేధం కావాలని, బెల్ట్ షాపుల వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని, అసాంఘిక కార్యక్రమాలు స్కూళ్ల పక్కన, ఇళ్ల పక్కన చాలా చోట్ల చాలా ఇబ్బందులు మహిళలు పడుతున్నారు. తిరుపతి ప్రజలు తిరుపతి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమము